హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రఫుల్డ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్చర్స్లో టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ రఫుల్స్ అనమాట. ఇక్కడ నేను ఫ్రాక్ మీద వేసుకున్న రఫుల్డ్ స్లీవ్ అనే వచ్చేసి వేరే కటింగ్, అండ్ బ్లూ కలర్ డ్రెస్ మీదకి వేసుకున్న రఫుల్డ్ వచ్చేసి వేరే కటింగ్. రెండు కూడా మీకు చూడడానికి వేరియేషన్ తెలుస్తుంది. ఈ ఫ్రాక్ రఫుల్డ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మన చెస్ట్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ వరకు ఎండ్ అవుతుందన్నమాట. అండ్ ఈ బ్లూ కలర్ రఫుల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మన ఆర్మ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కటింగ్ ఒకేలా ఉన్నా సరే స్టిచ్చింగ్ చేసే టైంకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇవాల్టి వీడియోలో ఈ బ్లూ కలర్ రఫుల్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది కొంచెం కొత్త వ్యూవర్స్కి రీచ్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అసలు మనం ఈ రఫుల్డ్ స్లీవ్ని కటింగ్ చేసుకోవడానికి నేను నా దగ్గర ఉన్న క్లాత్ని ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వేసుకున్నాను అనమాట. అంటే మనం ఎన్ని ఫోల్డింగ్స్ అయినా వేసుకోవచ్చు. అయితే రఫుల్డ్ వెడల్పు అనేది నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. రఫుల్డ్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అది మనము ఫోల్డింగ్ చేసి మార్జిన్స్లోకి పోయేసరికి 3 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇలా మనము 4 ఇంచెస్ గ్యాప్తో ఈ విధంగా క్లాత్ మీద అనేది మార్క్ చేసుకుంటున్నాను. మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే రఫుల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది, క్లాత్ తక్కువగా ఉంటే రఫుల్డ్ అనేది తక్కువగా వస్తుంది. సో నేను నా దగ్గర ఉండే ఫ్యాబ్రిక్ని బట్టి క్లాత్ అనేది తీసుకున్నాను. మెజర్మెంట్స్ వెడల్పు 4 ఇంచెస్ తీసుకోవాలి. అది స్టిచ్ చేసేసరికి 3 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇట్లా మనం ఎంత ఎక్కువ రఫుల్ కావాలని అనుకుంటున్నామో అంత ఎక్కువ క్లాత్ని తీసుకొని ఈ మెజర్మెంట్స్ని బట్టి ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. అలానే ఇక్కడ మనకి మొత్తము 3 పార్ట్స్గా నేను కట్ చేసుకున్నాను కదా. లాస్ట్ మిగిలిన ఈ పార్ట్లో నాకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనిపించింది. అందుకనే నేను ఆ క్లాత్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది కటింగ్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. 4.5 ఇంచెస్ వచ్చింది. సో ఇంకొక 1/2 ఇంచ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. మనం ఎందుకంటే 4 ఇంచెస్ అనుకున్నాం కదా వెడల్పు. అండ్ పొడుగు విషయానికి వచ్చేసరికి క్లాత్ ఎంత ఎక్కువగా ఉంటే అంత లుకింగ్ బాగుంటుంది అనమాట. సో ఇట్లా మనము ఎన్ని రఫుల్స్ కావాలని అనుకుంటున్నామో అన్ని పీసెస్ అనేవి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మనము కటింగ్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటిని కలిపి ఒక జాయింట్ అనేది వేసుకోవాలి. అలానే ఇక్కడ చూడండి, క్లాత్ని జాయింట్స్ వేసేసుకున్న తర్వాత ఒకవైపు చిన్నగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని నేను ఇక్కడ జిగ్జాగ్ చేస్తున్నాను. జిగ్జాగ్ చేస్తేనే ఆ రఫుల్డ్కి వచ్చే అందం అనేది ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. సో మీకు జిగ్జాగ్ ఫెసిలిటీ లేకపోయినా సరే చిన్నగా డబల్ ఫోల్డింగ్ వేసేసుకొని కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లూ కలర్ క్లాత్కి నేను జిగ్జాగ్ చేశాను. ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో ఒక రిఫరెన్స్ పిక్ చూపించాను కదా, డ్రెస్కి కూడా డిజైన్ చేసుకున్నానని. దానికి మాత్రం నేను మళ్ళీ ఇక్కడ పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. దీనికి మాత్రం జిగ్జాగ్ చేయకుండా నార్మల్గా డబల్ ఫోల్డింగ్ పెట్టి కుట్టేశాను. ఇప్పుడు ఈ బ్లూ కలర్ లెహెంగాకి మాత్రం ఇట్లా జిగ్జాగ్ లాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మనము జిగ్జాగ్ లేకుండా వేసుకున్నాం కదా, ఒకసారి జిగ్జాగ్తో ట్రై చేయాలనిపించింది నాకు. మీ దగ్గర జిగ్జాగ్ ఫెసిలిటీ లేకపోతే సన్నగా కుట్టు వేసేసుకోవచ్చు. ఆ లుక్ కూడా ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ సైడ్ పిక్చర్లో అర్థమవుతుంది కదా. ఒకవైపు అంతా జిగ్జాగ్ చేసేసుకున్న తర్వాత అలానే రెండో వైపు కూడా లైట్గా డబల్ ఫోల్డింగ్ వేసుకొని జిగ్జాగ్ చేసుకోవాలి. చెప్పాను కదా, మీ దగ్గర జిగ్జాగ్ లేకపోతే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ మొత్తము నార్మల్ మిషన్ మీదే లైట్గా క్లాత్ని సన్నగా ఫోల్డింగ్ వేసేసుకొని కుట్టేసుకోండి. ఇలా మనము 2 సైడ్స్ కూడాను జిగ్జాగ్ వేసేసుకోవాలి. మనం ఎన్ని ముక్కలనైతే తీసుకున్నామో ఆ ముక్కలన్నిటిని జాయిన్ చేసిన తర్వాత అప్పుడు జిగ్జాగ్ అయితే జిగ్జాగ్, లేకపోతే నార్మల్ పాదం మీద స్టిచ్ చేసేటట్లయితే నార్మల్ పాదం మీద స్టిచ్. ఇలా 2 సైడ్స్ కూడాను కంప్లీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను మిషన్ని చేంజ్ చేశాను అనమాట. నార్మల్ మిషన్ మీద స్టిచ్ చేస్తున్నాను ఇది నేను. ఇలా సెంటర్ పాయింట్ని చూసుకొని మన 2 చేతులతో క్లాత్ని లోపలికి పుష్ చేయాలి. చూస్తున్నారు ఇక్కడ ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ వరకు నార్మల్గా స్టిచ్ చేశాను. దాని తర్వాత అక్కడి నుంచి మన 2 ఫింగర్స్తో క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ పాదాన్ని ఆపి మళ్ళీ ఇంకొక 2-3 ఫోల్డింగ్స్ వేసుకొని కంటిన్యూస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనము
క్లాత్ ఎంతైతే తీసుకున్నామో ఆ క్లాత్ మొత్తం కూడాను సేమ్ ఇదే ప్రాసెస్లో సెంటర్లో కుట్టుపడేటట్లు చూసుకోండి. అంటే రెండు వైపులా కూడాను క్లాత్ ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. కుట్టు అనేది సెంటర్లోకి పడేటట్లు ఇలా మనం 2 ఫింగర్స్ని యూజ్ చేసి రఫుల్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ రఫుల్డ్ ఎలా వస్తుందో. అయితే ఇప్పుడు మనం కుట్టిన ఈ రఫుల్ని పక్కన పెట్టేసేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసే ముందు నార్మల్గా ఇంకొక రఫుల్ని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రఫుల్ని ఎగ్జాక్ట్గా షోల్డర్ పాయింట్ కార్నర్లోకి వచ్చేటట్లు క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. అంటే మనం ప్రిపేర్ చేసిన రఫుల్ ఆ ఆర్మ్ హోల్ మొత్తానికి సరిపోయిందా లేదా అనేది చూసుకొని అప్పుడు స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మనము ఎగ్జాక్ట్గా మనము హ్యాండ్ అటాచ్ చేస్తాం కదా దానిపైనే పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. మీరు గట్టిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే క్లాత్ మొత్తం ఆ స్టిచ్ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇలా దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. సో అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం రఫుల్డ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దానికంటే ముందు స్లీవ్స్కి వేరే క్లాత్ తీసుకొని జస్ట్ నార్మల్ కుచ్చు పెట్టుకొని అటాచ్ చేసేసుకొని పక్కన పెట్టాలి. అప్పుడు దానిపైన ఈ రఫుల్ని అటాచ్ చేయాలి. సో ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎందుకంటే ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. అందుకని అది ఎలా అటాచ్ చేయాలనేది చెప్పలేకపోయాను నేను మీకు, అంటే చూపించలేకపోయాను. చెప్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఆ రఫుల్డ్ పైన ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రఫుల్ని పెట్టి ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి అటాచ్ చేయండి. రఫుల్డ్ లోపలికి వెళ్ళిపోయి స్టిచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూశారు కదా రఫుల్డ్ మీద 2 టైమ్స్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అటాచ్ చేసిన దాని కింద ఫస్ట్ ఒకటి అటాచ్ చేసామని చెప్పాను కదా దానికి కూడా నేను ఇక్కడ జిగ్జాగ్ చేసుకున్నాను. అండ్ మీకు పైన అటాచ్ చేసిన రఫుల్స్ కూడా జిగ్జాగ్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మాకు అర్థం కాలేదు అని ఎవరికైనా అనిపిస్తే కమెంట్ చేయండి. సేమ్ మోడల్ ఇంకో ఏదైనా డ్రెస్ మీద డిజైన్ చేస్తే మళ్ళీ అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే ఈ వీడియోలో ఒక క్లిప్ అనేది మిస్ అయింది కదా. సో కొంతమంది టైలర్స్కి అర్థం అవ్వచ్చు, కొంతమంది న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నాకు తెలుసు ఇదేంటో, ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.